पूरा भाई फुल है चलो తీసుకో ప్రభాకర్ చౌదరి నాయకత్వం వర్ధిల్లాలి ప్రభాకర్ చౌదరి నాయకత్వం వర్ధిల్లాలి చంద్రబాబు గారి నాయకత్వం వర్ధిల్లాలి ఏయ్ తిరగద్దు స్వామి హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే టు చంద్రబాబు నాయుడు గారు. తిండుకోరా మాలతో పెట్టి मामा केक खिला मामा मामा केक रख दे శివరా కేక్ ఖిలా మామా మీరంతా ఒకసారి మోడల్ అంతా పోడు ఉదయనా నువ్వు సైడ్ రాలా సరే అన్నా సన్న ఓకే ప్రెస్ మీట్ పెట్టినా రోజు వెజ్ పండుగ చెప్పొద్దు వద్దంటాడు ఎందుకంటే మాట్లాడితే బాగా అనిపిస్తుంది మాట్లాడాలని చెప్పి మాట్లాడలేదు బాగా వస్తుంది రారా నువ్వు సాయి ఏమాడా పంచండి పంచండి
నాయద్రా రండి. ఈనాటి మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి జన్మదినాన్ని 26వ డివిజన్ అమాలి కాలనీ నందు మరి యువ నాయకుడు మధుకర్ గారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున కేక్ కట్ చేసి సంబరాలు చేసుకోవడం జరిగింది. ఇదే విధంగా మరి 5 ఏళ్ళు 2019 నుంచి 24 వరకు కష్టాలు ప్రజలంతా కూడా చూసాము. నారా చంద్రబాబు నాయుడు గారి జన్మదినంతోనన్నా మరి ఈ రాక్షస పాలనకి అంతం అందించేలాగా ప్రజలంతా కూడా ప్రార్థిస్తున్నారు. కాలనీ వాసులుగా మేమంతా కూడా ఈరోజు పండగ వాతావరణం ఇవ్వద్దు. మా అనంతపురం జిల్లా హెడ్ క్వార్టర్ అనంతపురం నియోజకవర్గంలో చంద్రబాబు నాయుడు గారు జన్మదినము ఒక పండగ వాతావరణంగా జరుపుకుంటున్నాము. అంతేకాదు రాబోయే రోజుల్లో ఖచ్చితంగా నారా చంద్రబాబు నాయుడు గారు సీఎంగా జన్మదినం తెలుసుకుంటున్నామని చెప్పేసి ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారి 75వ జన్మదిన సందర్భంగా ఈనాడు మా నాయకుడు ప్రభాకర్ చౌదరి గారి తనయుడు మధుకర్ గారు రావడం, ఈ అమాలి కాలనీలో ప్రజలందరినీ ఉత్తేజపరుస్తూ కేక్ కట్ చేసి సంబరాలు చేయడం జరిగింది. రేపు భవిష్యత్తులో కూడా ఈ రాష్ట్రం సుభిక్షంగా, ఈ రాష్ట్రానికి పూర్తిగా స్వతంత్రం మళ్ళీ తిరిగి రావాలంటే చంద్రబాబు నాయుడే ముఖ్యమంత్రి కావాలని చెప్పి ఆలోచిస్తూ ప్రజలందరూ ఈ గుడి దగ్గర ఆ దేవుని ప్రార్థిస్తూ ఆయనకు నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలు ప్రసాదించి ఈ రాష్ట్రం సుభిక్షానికి పనిచేసి రేపు 2024లో అతను ముఖ్యమంత్రిగా చేయాలని చెప్పి ప్రతి ఒక్కరు కోరుకుంటూ ఇక్కడ ఉన్నటువంటి ఈ మసీదులో ప్రార్థనలు చేసి ఆయనకు కూడా నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలు ఉండాలని కోరుకుంటున్నాం. ప్రజలందరూ గ్రహించండి, ఈనాడు జరిగినటువంటి 2019 నుంచి 24 వరకు మనం ఎన్ని కష్టాలు పడ్డామో ఈ కష్టాలకన్నిటికీ పరిష్కార మార్గం కావాలంటే చంద్రబాబు నాయుడు గారు ఆరోగ్యంగా ఉండాలి. రేపు 2024లో ముఖ్యమంత్రి అయితేనే ఈ రాష్ట్రము, మనము, మన పిల్లలు, మనమందరం కూడా ఆయురారోగ్యాలతో ఉంటామని చెప్పని ఆ భగవంతుని అందరి తరఫున కోరుకుంటూ రేపు 2024లో ఘన విజయం కోసం తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరే కాకుండా ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆయన ఆయురారోగ్యాలు కోరుకుంటున్నారు. అదే ఈనాడు అనంతపురంలో ఉన్నాడు. ప్రతి వాడల వీధిన ప్రతి ఒక్కసాట కూడా ఆయన కేక్ కట్ చేసి ఘనంగా సంబరాలు చేసుకుంటున్నారు. దయచేసి ఇప్పటికైనా ప్రజలందరూ గ్రహించి రేపు 2024లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి చేస్తారని ఆశిస్తూ ఆ భగవంతుని ఆశీస్సులు ఉండాలని చెప్పి కోరుకుంటున్నాం. అన్న చూడమా మీరే అట్లా ఉన్నాయి నిలబడి నిలబడండి. ఇట్లా నిలబడి ఇట్లా ఉన్నాయినా తెలియక